ఈ మధ్య సోషల్ మీడియాలో డాక్టర్ శివరంజని గారి ఎమోషనల్ వీడియో మీరు చూస్తుంటారు. ఆమె ఓఆర్ఎస్ లేబుల్ తోటి షుగర్ డ్రింక్స్ అమ్ముతున్న కంపెనీస్కి అగైనెస్ట్గా 8 years నుంచి క్యాంపెయిన్ చేశారు. ఫైనల్గా FSSAI దాన్ని బ్యాన్ చేసేసింది. అది ఇంకా అయిపోలే కేసు. యాక్చువల్గా ఇప్పుడు కరెంట్ డెవలప్మెంట్స్ ఆర్ నాట్ దట్ గుడ్. ఇంకా వాళ్ళకి 180 crores వర్త్ స్టాక్ ఏదో ఉందని. బట్ క్వశ్చన్ అది కాదు. ORS ఈజ్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అండ్ దాని ఫార్ములా ఈజ్ గివెన్ బై WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఒక 4 chemicals డిఫరెంట్ కాంపోజిషన్లో వాటర్లో యాడ్ చేసుకుని తాగితే ఇట్ హెల్ప్స్ డిహైడ్రేషన్ ఎందువల్ల రావచ్చు, ఎండలో తిరిగితే, ఎమోషన్స్ అయితే, వామిటింగ్స్ అయితే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ కెన్ యాక్చువల్లీ సేవ్ లైఫ్స్. అట్లాంటి ఒక ఇంపార్టెంట్ సొల్యూషన్ దట్ ఈస్ గివెన్ బై WHO, దాన్ని షుగర్ డ్రింక్స్కి లేబుల్ ORS అని పెట్టి అమ్ముతుంటే ఇట్స్ వెరీ డేంజరస్. ఆమె 8 years నుంచి క్యాంపెయిన్ చేస్తుంటే నో వన్ స్పోక్ అబౌట్ ఇట్. ఈ న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ. బట్ మెయిన్ క్వశ్చన్ ఈజ్, ఇంత క్లియర్ కట్ బ్రాడ్ డే లైట్లో జరుగుతున్న అన్యాయానికి డాక్టర్ శివరంజని గారు పిల్లేస్తే ఎందుకు 8 years పట్టింది? వై? ఇప్పుడు అదేమన్నా లాలో గ్రే ఏరియా, సరే ఫస్ట్ టైం ఇట్లాంటిది అని అనుకుంటే అక్కడ క్లియర్ కట్గా బ్లాక్ అండ్ వైట్ క్లియర్ కట్గా తెలిసిపోతుంది. స్కూల్ స్టూడెంట్ అడిగినా చెప్తాడు దిస్ ఈజ్ నాట్ గుడ్ అని, దిస్ ఈజ్ నాట్ ఫేర్ అని. బట్ వై ఇట్ టుక్ 8 years ఈజ్ మై క్వశ్చన్.